సార్ మీరు ఒక మాట ఇంకొకటి ఏంటంటే ఈ హెచ్ఎం సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలని చెప్పారు, హెడ్ మాస్టర్ సంబంధించి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు సీఎం ఉన్నప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ నుంచి డైరెక్ట్ గా హెడ్ మాస్టర్స్ రిక్రూట్మెంట్ చేశారు. అక్కడ ఇలాంటి డెసిషన్ ఒకటి ఇంప్లిమెంట్ అయింది. 50% యూపీఎస్సీ నాట్ అక్కడ వాళ్ళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు గో టు యూపీఎస్సీ ఓన్లీ. యూపీఎస్సీ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రూప్ 1 ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉన్నారు అక్కడ హెడ్ మాస్టర్స్ అందరు కూడా, ఆ 50% నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో అట్లా మనకి ఒక కాంపిటీషన్ ఉండాలన్నమాట. ఇటు ప్రమోషన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు డైరెక్ట్ రిక్రూట్మెంట్. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొత్త అవుతుంది కదా. ఇప్పుడు పీజీహెచ్ఎంలు అయ్యారు అనుకోండి, వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి నుంచి వస్తారు, స్కూల్ దాని మీద అవగాహన ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు కూడా మీరు పెట్టండి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరొద్దన్నారు. సో అది పెడతారు, అట్లా ఆటోమేటిక్ ఉంటుంది. అది ఉత్తగా మనం కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని హెడ్ మాస్టర్ తీసుకుంటామా అయింది. సో మన వాళ్ళే కంప్లీట్ అవుతారు అందులో కూడా. డైరెక్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే దానికి సర్టిఫికెట్లుగా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే అప్లై చేస్తారా? గవర్నమెంట్ వాళ్ళే అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్ టీచర్స్ అప్లై చేసుకుంటారు. మళ్ళీ అగైన్ అందులో బెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, అందులో కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు వస్తారు కదా. అప్పుడు ఏమైతుంది, అందరికీ కూడా దే ఎక్వైర్ లేటెస్ట్ స్కిల్స్. సో ఓకే, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి దానికి. మళ్ళీ వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చుకోండి కొంత, ప్రైవేట్ వాళ్ళతో వచ్చిన వాళ్ళకంటే కూడా. ఇప్పుడు మనం ఇస్తాం కదా జనరల్ గా. బయట నుంచి కాదు, బయట వాళ్ళు పోటీ పడొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పోటీ పడచ్చు. కానీ బయట వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అవగాహన లేకుండా డైరెక్ట్ గా అవగాహన లేకుండా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయరు. ఇంటర్వ్యూలా వాళ్ళు ఎగ్జామ్ లో పర్ఫార్మెన్స్ చేయరు, ఉంటేనే పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ రకంగానే మనం ఎగ్జామ్ లో పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా స్కూల్ సంబంధించి వేరు కదా, స్కూల్ వాతావరణం. దీన్ని ఉదాహరణకండి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఒక స్కూల్ ఉంది, ఒక కార్పొరేట్ స్కూల్ ఉంది. వాళ్ళు ప్రిన్సిపల్స్ ఎక్కడ చేసుకుంటున్నారు అనుకున్నారు మీరు? ఎక్కడ చేసుకుంటారు వాళ్ళు? మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసిన టీచర్స్ ప్రిన్సిపల్స్ కావచ్చు, లేదా సీనియర్ టీచర్స్ కావచ్చు, లేదా దుబాయ్లో సిబిఎస్ఈ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఖతార్లో సిబిఎస్ఈ పనిచేసిన టీచర్ కావచ్చు. వాళ్ళకి 3 లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళు వృత్తిలో తెచ్చుకుంటారా? ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్ గా. సో దానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. మనం కూడా గవర్నమెంట్ కూడా ఒక సిస్టమ్ పెట్టుకుంటాము. సో ఉదాహరణకి హెడ్ మాస్టర్ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ కాంపిటెన్సీస్ ఉండాలి, ఈ స్కిల్స్ ఉండాలి, ఈ అనుభవం ఉండాలి అని పెట్టుకుంటాం కదా. మనము ఉత్తగా తీసుకుంటామా? సో అవన్నీ మేము ఇప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్పడానికి లేదు కదా ఈ కమిషన్ రిపోర్ట్లో. బట్ అది వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. సో అట్లా మనకు బెస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎనీ జాబ్కి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక జాబ్ నీడ్స్ ఉంటాయి, జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఆ జాబ్కి సంబంధించిన కాంపిటెన్సెస్ రిక్వైర్మెంట్ ఒకటి వర్కౌట్ చేయాలి. ఆ కాంపిటెన్సెస్ కావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇవన్నిటికి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, హెచ్ఆర్లో, హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్మెంట్లో ఇదన్నీ ఒక పద్ధతులు కొన్ని ఉన్నాయండి. ఆ పద్ధతి ప్రకారం వెళ్తాం మనం అప్పుడు. సరే, ఇప్పుడు ఉపాధ్యాయులు ఒకసారి రిక్రూట్ అయితే ఎస్జిటి మాక్సిమం ఒక 2 ప్రమోషన్లు వస్తున్నాయి, లేదా స్కూల్ అసిస్టెంట్ గా రిక్రూట్ అయితే 2 ప్రమోషన్లు దాటి వెళ్ళట్లేదు. మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆ ఎంకరేజ్మెంట్ ఉంది, 4-5 ప్రమోషన్లు కెరీర్ లో రావచ్చు. కానీ 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒకటే ప్రమోషన్ తో రిటైర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇది ఇతర కారణం. సో ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా, ప్రభుత్వ ఉపాధ్యాయులు పర్ఫామ్ చేయాలంటే ప్రమోషన్ ఆల్సో 1 ఇండికేటర్. ఆ ప్రమోషన్ ఛానల్స్ క్లోజ్ అయినాయి. డైట్ లెక్చరర్ కు లేదు, జూనియర్ లెక్చరర్ కి అవకాశం లేకుండా పోయింది. ఇది కూడా వాళ్ళల్లో నిత్యత్వ లేకపోతే అప్గ్రేడ్ కాకపోవడానికి కారణం కాదంటారా? మీకు పిల్లలకి నాణ్యమైన విద్య కావాలన్నా, టీచర్లకు ప్రమోషన్ కావాలన్నా? అంటే వాళ్ళకు టీచర్లకు మరింత ఎంకరేజ్మెంట్ అయితే కావాలి కదా. ఏది ఫస్ట్? డెఫినెట్ గా ఇది 2 కావాలి. ఉద్యోగాల హక్కులు కావాలి, పిల్లలకు పిల్లలకు నాణ్యమైన విద్య ఫస్ట్. అయితే వాళ్ళకి దాని గురించి ఆలోచన చేద్దాం అంతే. అప్పుడు ఆ టైంలో లెట్ ది కమిటీస్, సబ్ కమిటీస్, వాట్ ఎవర్, లెట్ దెమ్ థింక్ ఆన్ దట్. అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేకపోవడం కూడా మీ అబ్జర్వేషన్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ జాబే ఎంకరేజ్మెంట్, గవర్నమెంట్ జాబే ఒక ప్రివిలేజ్, గవర్నమెంట్ జాబే ఒక స్టేటస్ సింబల్, గవర్నమెంట్ జాబే మంచి జీతాలు. సో గవర్నమెంట్ జాబే ఎక్కువ హక్కులు. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మరి బ్యూరోక్రాట్స్ కి ఉండకూడదా? ఆకునూరు మురళి గారు బ్యూరోక్రాట్ సంబంధించిన కమిషన్ ఒకటి పెట్టాలంటే నా చైర్మన్ పెట్టండి, నేను అక్కడ రికమెండేషన్స్ ఇస్తా. అక్కడ చాలా ప్రమోషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లేని మాకే. అదే అట్లా నన్ను పెట్టండి, నేను దానికి సంబంధించిన రీసెర్చ్ వేరే, దానికి సంబంధించిన స్టడీస్ వేరే, దానికి సంబంధించిన రికమెండేషన్స్ వేరే. నన్ను పెట్టమంటే అప్పుడు చూద్దాం. ఇది కంపారిజన్స్ కాదు. మీరు యాపిల్స్ ని, ఆరెంజెస్ ని కంపేర్ చేయొద్దు. ఓకే. సో